అరవింద్ ధరంపురి గారి నాయకత్వంలో 7కు 7 స్థానాలు శాసనసభ్యులు మన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గెలిచేటువంటి అవకాశం ఉంది. అటువంటి సైన్యాన్ని మీ అందరి ద్వారా మీ ద్వారా భవిష్యత్తులో పార్టీకి మంచి ఇమేజ్ వస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించేందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నా. పల్లెగా 2 నిమిషాలు అన్నాడు, 1.5 మినిట్లో క్లోజ్ చేసిన. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీలో ఉన్న 2 జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి మరియు యాదగిరి బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, వాళ్ళు తీసుకుంటారు ఫోటోలు. ఈ పార్లమెంట్లో మనకు ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, 2 శాసన సభ్యులు ఉన్నారు, 2 శాసన మండలి సభ్యులు ఉన్నారు. నిధులు మిగతా పార్టీ సర్పంచ్లకు రావు, మన పార్టీ సర్పంచ్లకే వస్తాయన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలా. ఎందుకంటే గ్రామాలకు వచ్చేటటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి. 16th ఫైనాన్స్ నిధులు కానీ, స్వచ్ఛ భారత్ కింద వచ్చే నిధులు కానీ, హరితహారం కింద వచ్చే నిధులు కానీ, ఇంతకుముందు ఉపాధి హామీ పథకం ఉండే దాన్ని ఇప్పుడు జీరాంజీగా మార్చడం జరిగింది. జీరా ద్వారా కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి శాశ్వత నిర్మాణాల కోసం నూతనంగా అనేక గైడ్లైన్స్తో తీసుకురావడం జరిగింది. దాంట్లో మీ గ్రామాల్లో శాశ్వత పథకాలు రూపొందించుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులే. ఈ వచ్చినటువంటి నిధుల్ని ప్రతి సంవత్సరం మీ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల్ని, మీరు ఖర్చు చేసినటువంటి నిధులని, వాటి తాలూకు వివరాలన్నీ కూడా మీ ఫోటో పెట్టుకొని ఆ గ్రామ పంచాయతీ ముందు ఒక ఫ్లెక్సీ పెట్టండి. మీ గ్రామస్తులకు తెలుస్తుంది కేంద్రం ద్వారా ఎన్ని నిధులు వచ్చినాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది అనేటువంటి విషయంలో మీ గ్రామస్తులకు అందరికీ కూడా తెలుస్తుంది. గ్రామ ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను నా అంకాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2014లో సిరిసిల్ల పుష్పాని, ఒక ఎస్సీ మంచి గ్రాడ్యుయేట్ అమ్మాయిని సర్పంచ్గా గెలిపిస్తే మా గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఒక 1 year తర్వాత కేసీఆర్ వచ్చిండు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి 1 year అయిపోయింది. గ్రామానికి వచ్చి దాదాపు గ్రామంలో కొన్ని పథకాల కోసం ఒక 3-4 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆ అమ్మాయి అరే ఇంట్లో ఏమో వస్తుంది అన్నటువంటి ఆలోచనతో నేను టీఆర్ఎస్లకు పోతా అని నా దగ్గరకు వచ్చి అడిగితే నేను నీ ఇష్టమమ్మా వద్దు, మీరు అది ఆలోచన చేయకండి అని చెప్తే దాంట్లోకి పోయింది. ఆ 3 కోట్ల నిధులు వచ్చినా ఆ అమ్మాయి రూపాయి కూడా దాంతో ఉపయోగపడలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి ఏడ్చింది, అన్న నేను తప్పు చేసినా అని. మళ్ళీ 1 year ముందు నా దగ్గరికి వచ్చింది. మీరందరూ గుర్తుంచుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మాయ మాటలు చెప్తారు కానీ ₹1 పని చేయరు. వాళ్ళ దగ్గర నిధులు లేవు. వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తుండు మమ్మల్ని చెప్పులు ఎత్తుకపోయి దొంగల లెక్క చూస్తుండ్రు అనే విషయం వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తుండు. మన నిధులు లేవు కాబట్టే మేము 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయడం లేదు. మేము ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం, అమలు చేయలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని అమలు చేయలేదు. 2500 ఆడవాళ్ళకి ఇస్తామని అమలు చేయలేదు. అదేవిధంగా అనేక స్కీమ్స్ చెప్పినాం కానీ మోసం చేసినామని చెప్పి ఆయనే చెప్తుండు. కాబట్టి మోసగాళ్ళని మనం నమ్మొద్దు. కాబట్టి మీరందరూ కూడా మన గ్రామ పంచాయతీలకు వచ్చే ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి. కాబట్టి ఆ వివరాలన్నింటినీ కూడా మీరు ప్రతి సంవత్సరం వచ్చినటువంటి నిధుల వివరాలని మీ ఫోటో పెట్టుకొని మీ గ్రామ పంచాయతీ ముందు ఒక ఫ్లెక్సీ పెట్టండి. మీ గ్రామాల్లో అందరికీ తెలుస్తాయి. మీరు పెట్టినట్టు విధంగా మిగతా గ్రామాల్లో మన కార్యకర్తలు పెడతారు, మన సర్పంచ్ లేనటువంటి గ్రామాలలో. కాబట్టి ఈ రకమైనటువంటి ఆదర్శంగా మనం పనిచేద్దాం. ఇంతకుముందు తిరుపతి రెడ్డి గారు చెప్పిండ్రు ఒక గ్రామ పంచాయతీని ఆదర్శమైనటువంటి గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడం కోసం మనం ఏ రకంగా పనిచేసుకోవాలనేది. మనకు మన ఎంపీ ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎమ్మెల్సీ ద్వారా సహకారం ఉంటుంది. కానీ మీరు మీ గ్రామాలలో ఉండి మంచి వృద్ధిలోకి వచ్చినటువంటి వేరే ప్రాంతాలు స్థిరపడ్డలు ఉంటారు, వాళ్ళందరూ సహకారం తీసుకోండి. గ్రామ పంచాయతీలో ఊళ్ళో అందరినీ కలుపుకోండి. మా గ్రామానికి ఎన్నికైనటువంటి సర్పంచి మమ్మల్ని అందరినీ కలుపుకొని పనిచేస్తూ ఉన్నాడు. మా గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాడు. మేము ఎక్కడున్నా సరే
నా మాతృభూమి కోసం నా గ్రామం కోసం నేను సహాయం చేస్తానటువంటి విధంగా వాళ్ళందరినీ సంప్రదించండి. వాళ్ళ ద్వారా సహకారం తీసుకోండి. సహకారం తీసుకొని మీ గ్రామాల అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి. భారతీయ జనతా పార్టీ సర్పంచులుగా ఎన్నికైతే ఈ రకంగా అభివృద్ధి చేస్తారు, ఈ రకంగా పట్టుదలతో పనిచేస్తారు, ఈ రకంగా నిధులు తీసుకొస్తారు, ఈ రకంగా ఉంటారనేటువంటి విధంగా మీరు నిరూపించుకోవాల్సిందిగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం 100 మంది సర్పంచులను గెలిచినాం. కానీ ఈరోజు గెలిచినటువంటి వాళ్ళు ఆనందపడతారు, కానీ ఓడిపోయిన వాళ్ళకు కూడా అనుభవం వస్తుంది. ఈసారి ఓడిపోయినా రానున్న ఎన్నికల్లో నేను ఏ విధంగా గెలవాలి, భారతీయ జనతా పార్టీని ఏ విధంగా గెలిపించాలి, రానున్న ఎన్నికలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సొసైటీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇవన్నీ ఎన్నికలు ఉన్నాయి. అన్ని ఎన్నికల్లో కూడా అరవింద్ గారి నాయకత్వంలో ఈ పార్లమెంట్లో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంపీపీలు, జిల్లా పరిషత్లు, 2 జిల్లా పరిషత్లు, 2 జిల్లాల్లో ఎంపీపీలు కూడా అత్యధికంగా కైవసం చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. ఓడిపోయిన సర్పంచులందరూ కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో 10 సంఖ్యలో కూడా సర్పంచులు లేరు. అసలు గ్రామాలలో మనం పోటీ చేస్తే గెలుస్తామా అనే అనుమానంతో చాలామంది పోటీ చేయలే. లోగో లేకుండానే ఇంతమంది గెలిస్తే ఈరోజు అమృత గార్డెన్లో ఈ వాళ్ళందరినీ చూస్తూ ఉంటే లోగో ఉంటే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీది ఒక ప్రభంజనమే. భారతీయ జనతా పార్టీ అంతా కూడా ప్రభంజనమే. ఎందుకంటే ఈరోజు చాలామంది అనుకుంటా ఉన్నారు, వాళ్ళు చెప్పినట్లు, అరే మనం ఎందుకు పోటీ చేయలేకపోయినాం. ఎందుకంటే గ్రామ సర్పంచులంటే ఒక బిల్డింగ్ ఫౌండేషన్. ఈరోజు గ్రామ స్థాయి నుండి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కూడా ఎదిగిందంటే కింది స్థాయి నుంచి పైకి స్థాయి ఎదగటానికి ఒక మంచి అవకాశము సర్పంచులు. నిధులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కానీ గ్రామాలకు ₹1 రాలే. ఏదొచ్చినా కానీ కేంద్రం నుంచే వస్తూ ఉన్నాయి. మనందరికి తెలిసిన విషయం, ప్రచారంలో కూడా మనం చెప్పినాం. కానీ ఎక్కడ ఏది ఇబ్బంది కలిగినా కానీ సర్పంచులకు, ఇది భారతీయ జనతా పార్టీ సర్పంచులు ఏమైనా ఇబ్బంది కలిగితే అసెంబ్లీలో మా 7 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మేంబట ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అంటే ధర్మం కోసం, దేశం కోసం నీతి నిజాయితీగా పనిచేసే పార్టీ. మీరందరూ కూడా కష్టపడి ప్రజలకు దగ్గరై పనిచేస్తే భవిష్యత్తులో బ్రహ్మాండమైన మీకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి విజయం సాధించిన అందరికీ, మా అన్న పసుపోడు చైర్మన్ గంగారెడ్డి గారికి, ముఖ్యంగా మా గురుగారు వారికి కూడా శుభాకాంక్షలు. మరియు ఎటువంటి సహకారం లేకున్నా ఇంతమంది గెలిచిండ్రు. రాబోయే రోజుల్లో లోగో ఉంటుంది, నాయకుల సహకారం ఉంటుంది, మీ ప్రచారంలో భాగమవుతాం కూడా మేము కూడా. కనుక రాబోయే 3 సంవత్సరాల తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. దాంట్లో మీరు మూలకారకులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలని ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.